నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి హోంమంత్రి అనిత నివాళులర్పించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మంత్రి అనిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అన్నారు. అల్లూరి దేశభక్తి, ధైర్యాన్ని యువతరానికి ఆదర్శమని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అల్లూరి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని అల్లూరి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి త్యాగం ప్రజల గుండెల్లో ఉంటుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ధైర్యానికి, సాహసానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండల ఆఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి, అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోనే కూడా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ అన్నది కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతుంది. యాక్చువల్గా ఈ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని రాష్ట్ర పండుగగా చేయడానికి కానీ ఒక స్టేట్ ఫెస్టివల్ చేసింది కూడా మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి చాలా మంది యువకుల్లోని ఈరోజు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుంది. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.